హైదరాబాద్లో ప్రభుత్వం మారింది. కొన్ని ప్రాజెక్టులు రద్దవుతున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ల సేల్స్ ఎలా ఉన్నాయి? అమ్మకాలు జరుగుతున్నాయా? కొనుగోలుదారులు వస్తున్నారా? పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలకు సమాధానమే ఈ కథనం. ప్రస్తుతం ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు గ్రౌండ్ జీరో అంటున్నారు వ్యాపారులు. అస్సలు అడిగేవాళ్లే లేరంట. అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు మొదలైన డౌన్ఫాల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో గ్రౌండ్ జీరో అయిందట. ఎంత ప్రచారం చేసినా, వేషాలు మార్చి ఏమార్చాలని కంపెనీలు ప్రకటనలు కుమ్మరించినా కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం లేదంట. 3 నెలలుగా పడిపోయిన మార్కెట్ ఇప్పుడు మరింత కుప్పకూలింది అనేది వెంచర్ ప్రమోటర్ల మాట. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. శంషాబాద్ రాయదుర్గం మెట్రో ఆగిపోయింది. ఫార్మాసిటీ రద్దవుతోంది. కొత్త డెవలప్మెంట్ అంతా విజయవాడ జాతీయ రహదారిలోని రాచకొండ గుట్టల వైపు ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి. దీంతో వెస్ట్ హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, పటాన్చెరు, శంషాబాద్, బాచుపల్లి, నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో మార్కెట్ డౌన్ అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు వెస్ట్ హైదరాబాద్, బెంగళూరు హైవే వైపు బాగా విస్తరించింది. ఈ డెవలప్మెంట్ చూసి లక్షల మంది బెంగళూరు, ముంబై హైవేలో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. వేలాది వెంచర్స్ వెలిశాయి. లక్షల కోట్ల వ్యాపారం నడిచింది. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత వెస్ట్ హైదరాబాద్ అంటే ముంబై, బెంగళూరు హైవే కాదని విజయవాడ హైవే వైపు విస్తరించే ఆలోచన చేస్తుంది. దీనికి ఆధారంగా 3 ఉదాహరణలు చెబుతున్నారు వ్యాపారులు. 1. రాయదుర్గం, శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు పక్కన పెట్టడం, ఫార్మాసిటీని ఇంకా దూరం తరలించడం, రాచకొండ గుట్టల్లో మెగా టౌన్షిప్ రూపొందించడం వంటి ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకురావడమే. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 3 పువ్వులు 6 కాయలుగా సాగిన ఓపెన్ ప్లాట్ల వ్యాపారం ఇప్పుడు డమాలైంది, కుప్పకూలింది. ఏజెంట్లకు కనీసం కాల్స్ కూడా రావడం లేదు. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలు మరో 2-3 నెలల్లో వచ్చేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు అందరూ వెయిట్ అండ్ వాచ్గా ఉంటే వ్యాపారులు మాత్రం దిగాలు పడ్డారు. అసలు కాల్స్ లేకపోగా ఉన్న ప్లాట్లను ఎలా వదిలించుకోవాలనే ఆందోళనలో ఉంటే, ఇప్పటికే కొనుగోలు చేసిన ప్లాట్ల ధరలు పెరగకపోతే పెట్టిన పెట్టుబడి సంగతి ఏంటి అనే బాధలో కొనుగోలుదారులున్నారు. ఓవరాల్గా ఓపెన్ ప్లాట్ల సేల్స్ గ్రౌండ్ జీరోకు పడ్డాయనే వార్తలొస్తున్నాయి. ప్లాట్ల మార్కెట్ కుప్పకూలింది అనే వ్యాఖ్యలు వ్యాపారుల నుంచే రావడం మార్కెట్ పరిస్థితిని స్పష్టం చేస్తుంది. కోలుకోవడానికి మరో 5-6 నెలలు అంటే 2024 మే, జూన్ నెలలు అవుతుందనే అంచనా వేస్తున్నారు వ్యాపారులు, పెట్టుబడిదారులు.